2 డేస్ కోసం వైజాగ్ ట్రిప్ తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. వైజాగ్లో ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎక్కడ ట్రై చేయాలి, చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఏంటి అన్నీ ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని వైజాగ్ వెళ్దాం పదండి. I'm gonna check into my hotel room. This is the one. Oh, this looks great. Nice. Spacious ga undi room aithe. Let's see on the other side. Perfect. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న డాబా గార్డెన్లో హోటల్ తీసుకున్నాను. మ్యాక్సిమం ట్రావెలర్స్ అందరూ, విజిటర్స్ అందరూ డాబా గార్డెన్లోనే స్టే చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే రైల్వే స్టేషన్కి బీచ్కి మధ్యలో ఉంటుంది ఈ ఏరియా. హోటల్ స్టే ఎక్స్పెన్సివ్ అనిపిస్తే హాస్టల్ కో లివింగ్ స్పేస్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. హోటల్ తీసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడు టైం ఆల్రెడీ 10:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి బైక్ రెంటల్ తీసుకోవడమే. మీరు బైక్ రెంటల్స్ కావాలంటే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరే దొరుకుతాయి. అక్కడ ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది. అక్కడే కాకుండా చాలా ప్లేసెస్లో బైక్ రెంటల్స్ ఉన్నాయి. సో మీకు ప్రైస్ ఏది నచ్చితే అక్కడ గూగుల్లో సెర్చ్ చేసి తీసుకోవడమే. సో నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేనున్న ప్లేస్ నుంచి 1.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో ఐమ్ గోనా స్టార్ట్ విత్ దట్ ప్లేస్. ఆర్కే బీచ్ ఇది వైజాగ్లో మెయిన్ బీచ్. చాలామంది విజిటర్స్, లోకల్స్ ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. బీచ్లో స్లో వాక్స్ చేస్తూ అక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ తీసుకొని రోడ్ సైడ్ ఉండే ఆర్టిఫాక్ట్స్ చూస్తూ ఉంటే టైమే తెలీదు. ఆర్కే బీచ్ బస్ స్టాప్కి ఆపోజిట్లో మత్స్యదర్శిని ఉంటుంది. ఇది ఒక మెరీన్ అక్వేరియం. ఇక్కడ ఎగ్జాటిక్ కలెక్షన్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. చూడటానికి చిన్నగా ఉన్నా కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ చూడొచ్చు. కిడ్స్తో వెళ్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంట్రీ ఫీ 50 రూపీస్ పర్ హెడ్ మాత్రమే. అక్వేరియం దాటి కొంచెం ముందుకు వెళ్తే సీ హ్యారియర్ మ్యూజియం మరియు T-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. నంబర్ 2 తేనెటి పార్క్. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఫుల్ గ్రీనరీతో పీస్ఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వాక్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఇక్కడ చాలామంది ఇక్కడ సన్ రైజ్ వ్యూస్ చూడడానికి వస్తూ ఉంటారు. సాలిట్యూడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది హెవెన్ అనే చెప్పాలి. డే టైంలో ఏ టైంలో వచ్చినా కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. పార్క్ దిగి కిందికి వెళ్ళి షిప్ని కూడా చూడొచ్చు. నంబర్ 3 కైలాష్గిరి. తేనెటి పార్క్ దగ్గరే ఇది కూడా ఉంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ హిల్ టాప్ ఏరియా. వైజాగ్లో ఇది ఒక పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. 360 ఫీట్ హైట్లో సిటీ అండ్ బీచ్ వ్యూస్ రెండూ ఎంజాయ్ చేయొచ్చు. లష్ గ్రీనరీ మీకు ఎంతగానో నచ్చుతుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. ఇక్కడ ఉండే రోప్వే రైడింగ్ మీకు ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అదేవిధంగా ట్రైన్ రైడ్, కిడ్స్ ప్లే జోన్స్ కూడా ఉంటాయి. సన్సెట్ వ్యూ అండ్ సిటీ నైట్ వ్యూ ఇక్కడ చాలా బాగుంటాయి. నంబర్ 4 రాస్ హిల్ చర్చ్. దీన్ని 1864లో బ్రిటిషర్స్ ఉన్న టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. రాస్ అనే బ్రిటిష్ రూలర్ పేరు మీదనే ఈ హిల్కి కూడా రాస్ హిల్ అని పేరు వచ్చింది. అందుకే ఈ చర్చ్ అచ్చం బ్రిటిష్ ఆర్కిటెక్చర్ స్టైల్లోనే ఉంటుంది. పైనుంచి పోర్ట్ ఏరియా కూడా కనిపిస్తుంది. చుట్టూ నేచర్ వ్యూస్, సిటీ వ్యూస్ ఉండటం వల్ల ఇక్కడికి విజిటర్స్ కూడా ఎక్కువగానే వస్తుంటారు. నంబర్ 5 వైజాగ్ జూ. 600 ఎకర్స్ ఏరియాలో డైవర్స్ రేంజ్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి. మీకు టైం ఉంది, వైల్డ్ లైఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. వైజాగ్ వచ్చి అథెంటిక్ ఆంధ్ర భోజనం చేయకపోతే ఎలా? అందుకే వీలైతే డాబా గార్డెన్స్లోని నెల్లూరు మెస్ హోటల్లో లంచ్ ప్లాన్ చేసుకోండి. హైజీన్ మెయింటెనెన్స్తో ట్రెడిషనల్ వేలో ఫుడ్ సర్వ్ చేస్తారు. 1 to 2 PM మధ్య రావద్దు, ఎందుకంటే ఇలా ఉన్న ప్లేస్ క్షణాల్లో ఇలా ఫిల్ అయిపోతుంది. వైజాగ్ బస్ స్టాండ్ అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ వెనకాల జైల్ రోడ్లో ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి మిడ్నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. టిఫిన్స్ నుంచి బిర్యానీ వరకు, పానీపూరి నుంచి కబాబ్స్ వరకు అన్ని ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి.
మీకు నచ్చిన ఐటమ్స్ ట్రై చేయొచ్చు. వైజాగ్ ఒక్కసారి వస్తే చాలు, వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్. నేను ఈ ట్రిప్ని తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేశానో అన్ని డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. మీరు ఎవరితో అయితే వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి యాత్రాస్త్ర. A weapon to your journey.